మిత్రమా, నవ్వినా కన్నీళ్లు వస్తాయి, ఏడ్చినా కన్నీళ్లే వస్తాయి. కానీ నవ్వించిన వారు 4 రోజులు గుర్తుంటారు, ఏడిపించిన వారు జీవితాంతం గుర్తుంటారు. శరీరం పూర్తి ఆరోగ్యంగా, మనసు నిండా ఆనందం, ఈ 2 ఉన్నవాళ్ళే ప్రపంచంలో అత్యంత అదృష్టవంతులు మిత్రమా. మనకు జీవితంలో ఏది ఎప్పుడు రావాలో అప్పుడే తప్పకుండా వస్తుంది, ఏది ఎప్పుడు వదిలిపోవాలో అప్పుడే పోతుంది. ఇందులో నువ్వు దేన్ని ఆపలేవు. నీ చేతుల్లో ఉన్నది ఒకటే మిత్రమా, నీవు ఉన్నంత వరకు నీతో ఉన్న వారి విలువ తెలుసుకుని జీవించడమే. అర్థమైందనుకుంటా మిత్రమా. ఐశ్వర్యం అంటే నోట్ల కట్టలో, లాకర్స్లోని తులాల బంగారం కాదు. ఇంటి గడపలో ఆడపిల్లల గజ్జెల చప్పుడు ఐశ్వర్యం, ఇంటికి రాగానే చిరునవ్వుతో ఎదురొచ్చే భార్య ఐశ్వర్యం, ఎంత ఎదిగినా నాన్న తిట్టే తిట్లు ఐశ్వర్యం, అమ్మ చేతి భోజనం ఐశ్వర్యం, అవసరంలో ఆదరించే ప్రాణ స్నేహితుడు ఐశ్వర్యం, బుద్ధి కలిగిన బిడ్డల ఐశ్వర్యం, బిడ్డలకొచ్చే చదువు ఐశ్వర్యం, భగవంతుడిచ్చిన ఆరోగ్యం ఐశ్వర్యం కాదంటారా? ఒకటి గుర్తించుకో మిత్రమా, ఇష్టం లేని వారి దగ్గర బలవంతంగా మనసులో చోటు ఇవ్వమని బ్రతిమలాడుకోవడం కంటే కష్టమో నష్టమో ఆ బంధానికి దూరంగా ఉండడమే మంచిది కదా మిత్రమా. జీవితంలో 2 మిత్రులను మాత్రం సంపాదించుకో. ఒకరు శ్రీకృష్ణుడు లాంటివాడు, నీకోసం యుద్ధం చేయలేకపోవచ్చు కానీ ఖచ్చితంగా విజయాన్ని అందించేవాడు. ఇంకొకడు కర్ణుడు లాంటివాడు, ఎప్పుడైనా నువ్వు తప్పు చేసినా అధర్మం వైపు నిలబడ్డా కానీ ఖచ్చితంగా నీ వైపే నిలబడి పోరాడేవాడు. అర్థమైందనుకుంటా. ఒక్క విషయాన్ని గుర్తుంచుకో మిత్రమా, కడుపు నిండిన వాడికి పెట్టిన అన్నం, సముద్రంలో కురిసిన వర్షం, ధనవంతుడికి ఇచ్చిన బహుమానం, పగలు వెలుగుతున్న దీపం, బంధనాలు లేని బంధం, అసమర్థులతో వ్యాపారం, హద్దులు లేని స్నేహం, నిజాయితీ లేని ప్రేమ వ్యర్థం వ్యర్థం వ్యర్థం. మిత్రమా, మనిషి జీవితం ఎంతో విచిత్రమైనదో కదా. యవ్వనంలో సమయం, శక్తి ఉంటాయి కానీ డబ్బు ఉండదు. మధ్య వయసులో డబ్బు, శక్తి ఉంటాయి కానీ సమయం ఉండదు. వృద్ధాప్యంలో సమయం, డబ్బు ఉంటాయి కానీ శక్తి మాత్రం ఉండదు. తెలుసుకునే ప్రయత్నం చేసేలోపు జీవితం ముగిసిపోతుంది మిత్రమా. మనం పుట్టినప్పుడు మనల్ని ఎవరు వచ్చి చూశారో మనకి తెలియదు, మనం మరణించాక మనల్ని ఎవరు చూడ్డానికి వస్తారో కూడా తెలియదు. కాబట్టి మనం బ్రతికి ఉన్నప్పుడు మనతో ఉన్న వాళ్ళను మనసారా ప్రేమించండి, ఆప్యాయత అనురాగాలను పంచండి. మనం మరణించి కూడా జీవించేలా మానవత్వాన్ని చాటండి మిత్రమా. నువ్వు కళ్ళు మూసుకుని ఎవరినైతే గట్టిగా నమ్ముతావో వాళ్ళే నువ్వు కల్లో కూడా ఊహించిన దెబ్బ కొట్టి వెళ్తారు. జాగ్రత్త మిత్రమా. అందుకే ఎవరిని కూడా గుడ్డిగా నమ్మద్దు. మనకెంత ఆస్తి ఉన్నా తినేది ఆహారాన్ని కదా. మనకెంత గుర్తింపు ఉన్నా అందరూ చూసేది మనలో ఉన్న మంచి గుణాన్ని మిత్రమా. మనమెంత మంచి కులంలో పుట్టినా అందరూ చూసేది నీ మంచితనాన్ని. మనదెంత గొప్ప మతమైనదును అందరూ చూసేది మానవత్వాన్ని. ధనముంటే ధనవంతులంటారు, అదే దానం చేస్తే భగవంతుడు అంటారు. ఇది తెలియక చాలామంది ధనవంతులుగానే మిగిలిపోతున్నారు. అర్థమైందనుకుంటా మిత్రమా. 2 రాళ్ళే, ఒకటి గర్భగుడిలో పూజలందుకుంటుంది, రెండోది గుడి ముందు గడపపై భక్తుల కాళ్ళకి అడ్డుస్తుంది. ఎందుకు తేడా? నేను చేసిన తప్పేంటి? నిన్ను మొక్కడం ఎందుకు, నన్ను తొక్కడం ఎందుకు అడిగింది గడప. మిత్రమా, గుర్తుందా? ఒకప్పుడు మనిద్దరం ఒకే కొండ మీద ఉండేవాళ్ళం. ఒక మహాశిల్పి మన కొండకొచ్చారు. శిల్పంగా మలిచే ప్రయత్నంలో ఊలితో ఒక్క దెబ్బ వేయగాని నొప్పు తట్టుకోలేక నువ్వు కుప్పకూలిపోయావు. నేను మాత్రం నిబ్బరంగా నిలబడ్డాను, దేవతామూర్తిగా రూపుదిద్దుకున్నాను. ఆ గాయాలను అనుభవించిన ఫలమే ఇదే అని వివరించిందా విగ్రహం. వైఫల్యం అంటే పోరాటంలో ఓడిపోవడం కాదు మిత్రమా, పోరాటం చేయకపోవడమే అసలైన తప్పు. నీ అపజయానికి అసలైన కారణం ఇదే మిత్రమా. మిత్రమా, 20 ఏళ్ళు ఎంతో గారభంగా కూతుని పెంచుతారు. తను ఏ కావాలన్నా కాదనకుండా, లేదనకుండా తెస్తారు. అదే అమ్మాయి పెళ్లి తర్వాత తల్లిదండ్రులకు చిన్న సహాయం చేయాలన్నా భర్త అనుమతి కావాలి. ఇది చాలా అన్యాయం కదా. పెళ్ళైన తర్వాత అత్తారింటికి వచ్చిన ప్రతి అమ్మాయికి భర్త చెప్పే మొదటి మాట, మా అమ్మంటే చాలా ఇష్టం, ఏ కష్టం రాకుండా మీ అమ్మలా చూసుకోవాలి అని చెప్తాడు. చెప్పాలి కూడా, అది ధర్మం. కానీ అదే భర్త నన్ను నమ్మి సర్వస్వం అనుకుని జీవితాంతం నాతో ఉండడానికి వచ్చింది,
సొంత కూతుర్లా చూసుకో అమ్మా అని చెప్పే కొడుకులు ఎంతమంది? అది చెప్పిన వాళ్ళు ఇది కూడా చెప్పాలి కదా. భారీగా నీ ఇంట్లోకి వచ్చిన ఒక ఆడపిల్లని భర్తగా నువ్వు మొదట గౌరవించి ప్రేమిస్తేనే మీ ఇంట్లో వాళ్ళు కూడా ఆ గౌరవ మర్యాదల్ని, ప్రేమని ఆమెకు పంచగలరు. నిన్ను నమ్ముకుని వచ్చిన ఆడపిల్లకి నువ్వే విలువనివ్వకపోతే ఇంకొకరు ఎలా విలువనివ్వగలరు చెప్పు మిత్రమా. నిందిస్తున్న వారందరినీ కూడా దూరం చేసుకోకండి. పొగుడుతున్న వారందరినీ కూడా పల్లకి మోయకండి. కావాలని నిందించేవారు ఉంటారు, మీకు మంచి జరగాలని నిందించేవారు కూడా ఉంటారు. ప్రతిఫలం కోసం పొగిడేవారు ఉంటారు, ప్రతీకారం కొరకు పొగిడేవారు కూడా ఉంటారు మిత్రమా. ఎవరు ఏ విధంగా అనుకున్నా సరే మనలోని లోపాలను, విశేషాలను అంతర్మదనం చేసుకుని పరిశీలించుకున్న రోజు పొగడ్తలు పరిచారకులుగా, నిందలు విజయానికి నిచ్చెనలుగా అయిపోతాయి. కాస్త అర్థం చేసుకో మిత్రమా. మనపై విసిరిన రాళ్ల కంటే మనపై విసిరిన మాటల తూటాలు చాలా బాధాకరమైనవి. రాళ్ళు శరీరాన్ని గాయపరిస్తే మాటలు ప్రాణాన్ని తీస్తాయి. మిత్రమా, మనసులో ఒకరిని పెట్టుకుని బయటికి ఇంకొకరితో ఇష్టం ఉన్నట్లు నటించకండి. మీది నటనే కావచ్చు, కానీ ఎదుటివారిది జీవితం. మీరు బాగానే నటిస్తారు, కానీ మీరే జీవితం అనుకున్న వాళ్ళు రోజు నరకం అనుభవిస్తూ జీవోత్సవంలో ఉంటారు. కొడుకు గుణం పెళ్లి తర్వాత, కూతురు గుణం వయసులోనూ, భర్త గుణం భార్య అనారోగ్యంలోనూ, భార్య గుణం భర్త పేదరికంలోనూ, స్నేహితుని గుణం కష్టం నందు, అన్నదమ్ముల గుణం జగడం నందు, పిల్లల గుణం వృద్ధాప్యంలోనూ తెలుస్తుంది మిత్రమా. బాగున్నానని చెప్పినంత తేలిగ్గా బాధలో ఉన్నానని అందరికీ చెప్పలేరు. కొన్ని మనసే అర్థం చేసుకోవాలి. ఏ బంధమైనా కోపంతో దూరమైతే కోపం తగ్గాక మళ్ళీ దగ్గరవుతుంది. అదే బంధం బాధతో దూరమైతే ఎప్పటికీ మళ్ళీ దగ్గర కాలే మిత్రమా. ఎందుకంటే ప్రతిసారి బాధను తట్టుకునే ధైర్యం ఉండదు కాబట్టి. మిత్రమా, ఏకాంతాన్ని ఇష్టపడు, అది నీ ఒంటరితనాన్ని దూరం చేస్తుంది. కాలంతో స్నేహం చెయ్యు, ప్రతి క్షణం నీకు తోడుగా ఉంటుంది. భవిష్యత్తుకి ప్రేమను పంచు, నీ జీవిత ప్రయాణానికి గమ్యం చూపిస్తుంది. నీ కన్నింటికి ధైర్యం చెప్పు, కష్టం కూడా నీకు దాసోహం అవుతుంది మిత్రమా. మనసు కళ్ళకు చెప్పిందట, ఎక్కువగా ఏడవకో, నాకు బాధేస్తుంది నేని. అయితే కళ్ళు ఇలా జవాబిచ్చాయి, నువ్వు ఎక్కువగా బంధాలను పెంచుకోకు, నేను బాధపడవలసి వస్తుందని. మిత్రమా, ప్రేమించిన అమ్మాయి విషయంలో ఏ మగాడు కూడా ఈ తప్పుల్ని అస్సలు భరించలేడు. 1 అగౌరవపరచడం, 2 అబద్ధాలు చెప్పడం, 3 మోసం చేయడం కాదంటారా? ఈ సూక్తుల్లో ఏ సూక్తి నచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదాలు.